ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/7/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షము, నవమి ఉదయం 10:34 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 2:50 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. వర్జం ఉదయం 11:01 నుంచి 12:33 వరకు, తిరిగి రాత్రి 11:46 నుంచి 1:16 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:57 నుంచి 9:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 2:18 వరకు. సూర్యోదయం 5:52కి, సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగమైనటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసొచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థికమైనటువంటి మంచి అనుకూలత, శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు తగాదాలు సమసిపోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన ఆనంద యోగం. మంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనము, మానసిక వేదన, ఆరోగ్య భంగము, తొందరపాటు నిర్ణయాలు, చికాకులు, కోపం, అసహనం ఎక్కువగా ఉండడం, మధ్యవర్తిత్వం వల్ల నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని తగాదాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రులతో లేనిపోని ఆస్తి గొడవలు, చికాకు కలిగించే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశాలు, లేనిపోని వివాదాలు, అలాగే అనవసరంగా పూచికత్తుగా సంతకాలు పెట్టడం నష్టాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టాలు. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తే ఎటువంటి ఇబ్బందికర విషయాల్ని వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడితే ఆ పుణ్యబలం మీకు వస్తుంది. అవతలి వాళ్ళు బాగుపడడం వల్ల వచ్చే పుణ్యబలం మీకు అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వద్ద ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, అలాగే ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో కూడా తొందరపాటు నిర్ణయాలు చికాకు కలిగించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినే ప్రయత్నం చేయండి, పెద్దల మాటను గౌరవించండి, అనవసరమైనటువంటి వాదాలకు వెళ్ళకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టం. వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదురే అవకాశాలు, కొత్త వ్యాపారం ప్రారంభం చేయకూడదు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం పూర్తిగా కరెక్ట్ అయినది కాదన్న విషయాన్ని గమనించండి. మీరు మళ్ళీ రీచెక్ చేసుకోవడం మంచిది. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇలాంటి నష్టాలు పొందుకునే అవకాశం. భగవద్గీత పారాయణం 17వ అధ్యాయాన్ని తప్పకుండా చదవండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం, లలిత అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 9:24 నుంచి 10:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విద్యార్థులకి, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆన్సైట్ ఆపర్చునిటీ, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆశించినటువంటి ధనయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు వెళ్ళిన లాభాలు, తీర్థయాత్ర సేవన, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట యోగమే. ధనలాభము, వస్తులాభము, వాహన యోగము, శుభవార్తాశ్రవణము, సంతాన యోగము, వివాహ యోగము, అన్యోన్య దాంపత్యము, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలత, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాగల ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార లాభము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ అనుకూలత, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగమే. తప్పకుండా ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, విదేశాల్లో, స్వదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభాలు, ప్రశాంతత, ఆనందయోగం, ఉద్యోగ లాభం, ధనయోగము, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, ఇలా అనేక రకాలైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం. మీరు ఏదైనా చెప్పుకొని, ఏదైనా ఎవరైనా చెప్పని నాకు సంబంధం లేదు, కానీ తప్పకుండా వీరు అనుకున్నది అయి తీరుతుంది. వాళ్ళు అటువంటి అదృష్ట యోగం ఉంది వీరికి. ధన కనుక వస్తువాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల ధనయోగము, వస్తువాహన సౌలభ్యం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వివాదాల నుంచి బయటపడడం, ఆత్మీయులతో కలయిక, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆశించే ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి కలిసి వచ్చే 2 అవకాశాలు. అన్ని శుభశకునాలే కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారు తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, టెన్షన్స్ ఎక్కువగా ఉండడం, అతి ఆలోచనలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మధ్యవర్తిత్వం వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. ఉద్యోగస్తులకి, ఉద్యోగినులకి, స్వదేశంలో, విదేశాల్లో కూడా, ప్రైవేట్ సెక్టార్లో, ప్రభుత్వ సెక్టార్లో నష్టము వాటిల్లే అవకాశం, లంచగొండలుగా పట్టుబడడం ఖాయం. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల క్రీడాగలకి ఏమాత్రం అనుకూలంగా లేదు. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఏది పెట్టుకున్నా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం. అందుకే మరి ఏం చేయాలి? వాళ్ళ మౌనము, ప్రశాంతత, ప్రాణాయామము, విష్ణు సహస్రనామము, 8వ అధ్యాయం భగవద్గీత చదువుకోవడము, దాంతోపాటు 10 మంది చేత మన ఛానల్స్ని, మన ఇన్స్టాగ్రామ్ని అందరికీ పరిచయం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయించాలి. తద్వారా ఈ నెగిటివ్ ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడ్డప్పుడు వాళ్ళు ఆనందపడడం, ఆ ఆనందం వల్ల మీకు పుణ్యబలం ప్రాప్తించుకోవడం. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా వేరే ఏం లేదు దాంట్లో. దానికన్నా ఇది పరోపకారం ఇదం శరీరం, ఇది ఒక రకమైన పరోపకారమేగా. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించమని చెప్తున్నాను నేను. దానివల్ల నాకు కూడా ఉపకారమేగా. నేను గర్వంగా ఫీల్ అవుతాను. నాకు కూడా 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను కూడా మనం సొసైటీలో టాప్ లెవెల్లో ఉన్నాను అనుకో, నేను కూడా అనుకుంటాను కదా. మరి మీ సహకారం నాకు కావాలి కదా.
సరే అధికస్య ఇబ్బంది అవుద్ది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చికాకులు ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా నష్టం వచ్చే అవకాశం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం పొందుకున్న వాళ్ళకి నష్టం వచ్చే అవకాశం, కళాకారులకు ఇబ్బంది. అలాగే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దుష్కరులతో దరిద్రులతో సహవాసము, జిగుప్సాగరణ ఫోటోలు వీడియో షేర్ చేసుకోవడం మీకు ప్రమాదం, నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల వివాదాలు, కుటుంబ రహస్యాలు బయటపడడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలం, కన్సల్టెంట్ ఆధారపడవద్దు. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టం. నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంటుంది, అది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏజెంట్ల మీద ఎక్కువగా ఆధారపడకండి, అదే ఈ వ్యవసాయ బ్రోకర్ల మీద ఎక్కువ ఆధారపడకండి, నష్టాన్ని పొందుకునే అవకాశం. అలాగే అనుకోని ప్రయాణాలు, ఆ ధర్మల నష్టం, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదాన్ని కలిగిస్తుంది. సీట్ బెల్ట్ లేని ప్రయాణం, అతివేగం, లేదా 200 కిలోమీటర్ దాటిపోయానని చెప్పేసి మీకు ప్రమాదం కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైన వివాదాలకు వెళ్ళకండి. మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు సమయ పాలన వల్లనే మీకు అనుకూలవంతమైన ర్యాంకులు లేదా పర్సెంటేజ్ వస్తుంది, లేదా నష్టం. బ్యాక్లాగ్ పరీక్షలు పేరుకుపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ప్రేమ కలాపాల్లో మునిగి చదువుని అశ్రద్ధ చేసిన, చదువుకు పరీక్షలకు వెళ్లకుండా ప్రేమికులతో, ప్రియుడితో, ప్రియురాలతో తిరిగిన జీవితం నాకిపోతుంది, జాగ్రత్త. అంతకంటే సూటిగా చెప్పడానికి అవకాశం లేదు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా నష్టం. తప్పనిసరిగా భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఉదయం 7:11 నుంచి 9:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, వివాహ యోగము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యం, ధనధాన్య వృద్ధి, ఆస్తి పంపకాలు, వైవాహిక జీవనానందం. ఇంతకుముందు ఏదైనా గొడవలు ఉన్నటువంటి విషయంలో ఈ రోజు నుంచి అద్భుతమైనటువంటి వైవాహిక జీవనాన్ని పొందుకోవడం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాగలకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఉన్నతమైన విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వస్తు లాభం, వాహన యోగం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చు, ప్రాజెక్టులోకి మారే అవకాశం కనబడుతోంది. చాలా మంచి ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వీసా సౌలభ్యం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు బలంగా ఉన్నాయి. శుభకరం, బంధుమిత్రులతో ఆనందం, అలాగే కుటుంబ పరంగా ప్రశాంతత, అలాగే తీర్థయాత్ర సేవన, విదేశాలకు కూడా స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు, వ్యాపార పరంగా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్ట యోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శత్రువుల బెడద, తొందరపాటుతనం, అతి అహంకారం, అనవసర కోపం. మీ వాహనాన్ని ఇతరులకు ఇవ్వకూడదు. అనవసరంగా డబ్బు అప్పుగా ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశాలు, వివాదం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, లేదా ఫైర్ అవ్వచ్చు. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి కొద్దిగా ప్రస్తుతానికి తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీ దశాంతర దశ కనుక బలంగా ఉంటే మంచిది. లేదంటే మీరు ఏకంగా అధిక ధనాన్ని, అధిక మొత్తంలో ధనాన్ని నష్టపోయే అవకాశం. అఫ్కోర్స్ ఓటీపీల ద్వారా అందరికీ ఓటీపీలు చెప్పేసి మోసపోవడం, లేదా ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయడం, లేదా అత్యాశకు లోనైపోయి సైబర్ అరెస్ట్ అని చెప్పగానే భయపడిపోవడం, అత్యాశకు లోనై మీరు డబ్బులు ఖర్చు పెట్టడం, ఎవడో ఒకటి చెప్పాడని చెప్పేసి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జన్మజాతకం చూపించుకోండి. దాంతోపాటుగా మీరు 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి కదా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వాలి. ధర్మ సందేహాలు ఉంటే వాళ్ళందరికీ కూడా మంచి శుభయోగాలు కలుగుతాయి. మన ఛానల్లో ఎన్నో పనికొచ్చే విషయాలు చెప్తాను నేను. దయచేసి మీలాంటి వాళ్ళందరూ కూడా మరొక 10 మంది చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయొచ్చు కదా. మీ మాట అంటే 100 మంది వింటారు మీ మాట. అటువంటి వ్యక్తిత్వం మీ వృశ్చిక రాశి వారిది. మరి 100 మంది మీరు చెప్పగలిగితే 100 మంది సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఆ 100 మంది మరొక 100 మందితో 10,000 మంది సబ్స్క్రైబ్ అవుతారు మనకి. అంత మాత్రం సాయం చేయలేరా మీరు? తప్పకుండా మీరు చేస్తారని నమ్ముకుంటూ ఈరోజు మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, తొందరపాటు నిర్ణయాలు, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, రైతన్నలకి నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు పొందుకోవడం,
అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి నష్టాలు, మధ్యవర్తిత్వంలో ఇబ్బంది, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉండడం, డబ్బుల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, నిద్రమత్తు వల్ల లేదా మద్యపాన మత్తు వల్ల ప్రమాదం, డ్రైవర్లకి పెయింటర్లకి నష్టాలు పొందుకోవడం, కళాకారులకు క్రీడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. విదేశాల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ రాశి వారు తప్పకుండా భగవద్గీత పారాయణం చేయాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టకాలం. డిబేట్లలో పాలు పంచుకోకండి. అలాగే మీరు పొలము కానీ స్థలము కానీ కొంటున్నప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇవాళ రేపు అవతలి వాడిని ముంచి మనం పబ్బం గడుపుకుందాం అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భగవద్గీతలో 6వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 10:39 నుంచి 11:52 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు. అదృష్ట యోగం, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, కుటుంబ శ్రేయస్సు బలంగా ఉంటుంది. వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి బ్రహ్మాండంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. రావలసిన ధనము చేతికి అందుతుంది. శుభవార్త వింటారు. పిల్లల విషయంలో గొప్ప వార్తలు వినడం, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, వ్యవహార లాభాలు, శుభకరం, మంగళప్రద, ఆనంద యోగం, తీర్థయాత్ర సేవన, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్వదేశంలో విదేశాల అనుకూలవంతమైన శుభస్థితి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణికి అభివృద్ధి, రాజకీయ నాయకులకు అద్భుతమైన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల పనిలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. ధనం, ఆనందం, ఆరోగ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో సుస్థిర స్థానం, ఇలా అన్ని రంగాల్లో అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర ఆర్భాటాలు, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం, కుటుంబ విషయాల్లో తగుదునమ్మాని తగాదాలు కొని తెచ్చుకోవడం, స్వయం కృతాపరాధాలు, జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, దుష్టులతో సాంగత్యం అనవసర ప్రమాదాన్ని కలిగిస్తుంది. వాహన వేగం, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీటు బెల్ట్ లేని ప్రయాణం మీకు ప్రమాదము. మీ యొక్క వేగం అనేది మిమ్మల్ని ప్రమాదం నెట్టేస్తుంది, జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అయిన వారి ఆదరణ కోల్పోవడం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మేనేజ్మెంట్ నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీకి నష్టాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగము, లంచగొండులుగా పట్టుబడడం, సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశాలను జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టదాయకంగా ఉంటుంది. మరి తప్పకుండా 10 మందికి సహాయం చేసే ప్రయత్నాన్ని చేయండి. దానము, ధర్మము, జపము, తపము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, 10 మంది సబ్స్క్రైబ్ చేయించడం. మీరు చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉంటారు. మీకున్నటువంటి పరపత లాంటిది. తప్పకుండా మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించుకోవడం, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని ఫాలో అవడం వల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారు భగవద్గీత శ్లోకాలు 9వ అధ్యాయం తప్పకుండా చదవండి. అలాగే మర్చిపోకుండా పొద్దున్నే గరికతో వినాయకుడు పూజించడం, ఆవునేతితో దీపం పెట్టడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. రామనామ జపం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఉదయం 9:56 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి మంచి మాట తీరు, వ్యవహార శైలి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, గృహలాభము, స్థల లాభము, పొలము లాభము, పెద్దవారితో అనుకూలత, మంచి మాట తీరు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మంచి మైత్రి, అదృష్ట యోగం, ఆనంద యోగం, బంధుమిత్రులతో అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
మంచి బహుమానాలు అందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు, శుభవార్త శ్రవణం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ రావడం, డ్రైవర్లకి పెయింటర్లకి అన్ని లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపండును, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేస్తారు, మీ మాటకు తిరుగులేదన్న విషయాన్ని గమనించండి. అద్భుతమైనటువంటి శుభయోగాలని ఈరోజు మీకు కలిసి వస్తుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, డ్రైవర్లకి పెయింటర్లకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, మంచి ఐశ్వర్యం, గృహలాభము, ధనలాభము, ప్రభుత్వ సహకారం అందడం, మత్స్యకారులకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో ఊహించినటువంటి గొప్ప మలుపు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అనుకూలవంతమైన స్థితి, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్ట యోగం, మాటతో మంచి అందరి మన్నలను పొందుకునే అవకాశం, వివాదాలన్నీ దూరం పెట్టుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, బంధుమిత్రుల సమాగమం, ఏదో శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి అదృష్ట యోగాన్ని, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపండును, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నది సాధించే అదృష్ట యోగం. మరి ఇలాంటి శుభ సందర్భంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి కదా, 10 మందిని సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మీకు అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది, మర్చిపోకండి. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.